హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఈసారి మెత్తాళ్ళను వండేటప్పుడు ఇలా వంకాయ వేసి వండి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా 2 ముద్దలు ఎక్కువగానే తింటారనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా 1/2 కిలో మెత్తాళ్ళను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. సో ఇలాగా బాగా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచేసుకొని తర్వాత ఒక 4 వంకాయలను తీసుకుంటున్నాను అనమాట. వీటిని బాగా వాష్ చేసేసుకొని తర్వాత కట్ చేసేసుకోవాలి. మనకి నచ్చే విధంగా మనము చిన్నగా కానీ పెద్దగా కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని ఉప్పు వేసిన వాటర్లోకి అయితే వేసేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటాయి, కలర్ మారకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగే అన్నిటిని కట్ చేసేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచేసుకుందాం. బాణల్లోకి 2-3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంత ఆవాలను వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే ఒక టమాటాని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కాస్త మగ్గనివ్వాలి. 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని వీటిని కూడా మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వంకాయలు మనకి మగ్గడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఒక 2 మినిట్స్ మగ్గని సరిపోతుంది అనమాట. మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతాయి. ఓసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపును వేసుకోవాలి. కారానికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కాస్త కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలు మాడకుండా ఫస్ట్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి కర్రీ ఎలా కావాలో అలా మనం అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనకి ముక్క అయితే బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. మెత్తాళ్ళు ఉడకడానికి ఎక్కువగా టైం పట్టవు. ఫస్ట్ అందుకే మనము ఏ కూరగాయనైనా సరే ముందే ఉడికించేసుకోవాలి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఫిష్ని యాడ్ చేసేసుకుందాం. ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మాత్రమే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కదిలించకూడదనమాట. ముక్కలు బాగా విరిగిపోతాయి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్యలో ఒక్కసారి తీసుకొని అడుగంటనివ్వకుండా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఇలాగా షేక్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిస్తే ఆయిల్ పైకి తేలి మనకి కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. టేస్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా యమ్మీ అయినా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.